ప్రతిరోజు వచ్చి తడుతున్నాడంట. మరి మనల్ని పిలుస్తున్నట్టే ఆ ధనవంతుడు కూడా పిలిచాడు. నా ఇష్టం, నా వల్లు, నా గుడ్డలో నా ఇష్టం, నా ఇష్టం అని మీరు అంటారా? దేవుని ఇష్టం అనాలి. దేవుని నామ స్తోత్ర. దేవుని చిత్తం అయితే ఇక్కడ అబ్రహాం అయ్యా ఆ ధనవంతుడితో అంటున్నాడు, కుమారుడా, నీ జీవిత కాలం అంతా కొంత, నీ జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా నువ్వు సుఖపడ్డావు. నీ ఇష్టానుసారంగా. అది సుఖం అనుకున్నాడు, అది జీవితం అనుకున్నాడు, అది రాజభోగం అనుకున్నాడు. పాతాళం ఉంటదని గమనం లేదు, మరణం ఉంటదని ఆలోచన లేదు, తీర్పు దినం ఒకటి ఉంటదని అవగాహనే లేదు. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇష్టం నెరవేర్చకోరితే ఫస్ట్ ఆయుష్కాలం తగ్గించబడుద్ది భూమి మీద. రెండవది, మన ఇష్టానుసారంగా జీవిస్తే పాతాళంలోకి వెళ్ళిపోతాం, నిత్య నరకాగ్ని. కనుక దయచేసి దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది ఇష్టకరమో ఆ ప్రకారం మనం జీవించుదుము గాక.